టీడీపీ సభ్యత్వ నమోదులో రాజంపేట నియోజకవర్గం రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే సీటు కోల్పోయిన 80,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయడం రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఘనతగా అభివర్ణించారు. ఇందులో 40,000 తన రిఫరల్ కోడ్తోనే నమోదైన సంగతి గుర్తు చేశారు. ఆ రెఫరెన్స్ నెంబర్ మీదే ఈ రోజు 45,000కు పైగా సభ్యత్వాలు. అధికారికంగా నేను చెప్పలేకపోవచ్చు కానీ అనధికారిక లెక్కల ప్రకారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు రెఫరల్ ర్యాంక్స్ లో మన పేరు స్టేట్ లో 1వ స్థానంలో ఉందని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే 45 లక్షలకు పైగా సభ్యత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి. నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పటి వరకు ఒక రికార్డ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పుట్టినప్పటి నుంచి అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదంటే సిపిఐ సిపిఎం కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వైసీపీ కావచ్చు, ఏ పార్టీ కూడా అందుకున్నటువంటి ఒక చరిత్ర ఇది. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఈజీగా గెలుస్తుంది, రాయలసీమలో ఇబ్బంది పడుతుంది. మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కొంతమంది రాక్షసులు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టి పీడిస్తున్నారు. ఇక్కడ మనం కొంత వీక్ గా ఉన్నామని అనుకుంటున్న రోజుల్లో ఇదే అన్నమయ్య జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలిపి టీడీపీ సభ్యత్వ నమోదులో నెంబర్ 1 స్థానంలో నిలిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక చరిత్ర సృష్టించారని మాత్రం చెప్పక తప్పదు. ఏదైతే మెంబర్షిప్ ఐడి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక నర్సింగ్